నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. అబ్బా అసలుకి జగన్ సార్ సింహం. అటు చూడు సింహం కాబట్టి సింగిల్ గానే వచ్చింది ఎక్కడైనా. ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. మూడు పార్టీలు వేస్ట్ అక్క. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. వంకరగా మాట్లాడుతున్నావు, నేను కొంచెం వంకరే. నా దృష్టిలో చెప్పాలంటే మూడు పార్టీలు వేస్ట్. జగన్ గారు వైఎస్ఆర్. 3 రోజుల క్రితం ఏం జరిగిందో మీరందరూ కూడా చూశారు కదా. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేస్తోన్న సీఎం జగన్ పై రాళ్ల దాడి జరిగింది. జై జగన్. నేను స్టాల్ గర్ల్స్ హై స్కూల్. నీ పేరేంట్రా బాబు? సునిశ్చిత్. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. చూసానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య. గవర్నమెంట్ స్కూల్. సో నీకు స్కూల్లో ఎలా అనిపిస్తుంది? స్కూల్లో అంటే ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? నాకు మాత్రం దానికి ముందు మీకు నా ఫ్లాష్ బ్యాక్. హాస్టలర్స్ ఉన్నారు. హాస్టలర్స్ కి మాత్రం మంచి ఫుడ్ దొరుకుతుందండి. మాట మీద నిలబడే మనిషివి కావట్టిల్లు నువ్వు. నిలబడా నేను వేస్ట్. ఎంత మంచి ఫుడ్ దొరుకుతుందంటే వాళ్ళు హెల్దీగా ఉంటున్నారు. ఇప్పుడు ముందు 30 చెప్తా, తాయినాక 90 చెప్తా. నేను నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతో పెట్టుకోకూడదు. అబ్బో మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. కమలా సార్ కొన్ని హాస్టల్స్ అసలు ఫుడ్ బాగోదు, బెడ్ బాగోదు, ఏం బాగోదు. అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు. కెలుక్కుంటే వచ్చారు. కానీ మా జగనన్న వచ్చిన తర్వాత ఫుడ్, బెడ్, హాస్టలర్స్ అందరికి ఎంత మంచిగా ఉన్నాయంటే సప్పట్లు వద్దు, తర్వాత జర్ర మంచి ముచ్చట చెప్పగానే ఉబ్బిపోతారు. మా ఎడ్యుకేషన్ కూడా చాలా సక్సెస్ అయింది. ఇప్పుడు నేను అసలు 6th నుంచి అసలు ఎడ్యుకేషన్ నాకు లేదు. రేకు డబ్బాలో గులకరాలే చూపినట్టు లోడా లోడా లడా లడా ఎవడబడతాడు ఎవరు నేర్చినావు. టైం బ్యాడ్ అక్క, టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. తర్వాత నేను ఈ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత బైలింగ్వల్ బుక్స్ వల్ల నేను చాలా. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా అంటే అది ఎందుకనంటే ఈ ఎన్నికల్లో ఓటేసేది ఒక ఎమ్మెల్యేకో ఒక ఎంపీకో. అసలు ఎంత మెమరీ లాస్ అయినా కానీ ఎంత మెమొరబుల్ గా ఉందంటే నాకు చదువు. ఇంత పెద్ద మాట అన్నాడు సార్. ఆడు ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా. ఇప్పుడు ఎంత ఈజీగా ఉందో, బుక్స్ కూడా కన్నా కష్టంగా లేకుండా ఉన్నాయి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లేదండి, నేను ఎక్కడ చూడలేదు. చాలా ఈజీగా ఉన్నాయి బుక్స్ అన్ని. పన్ను లేదు. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చినాక 90 రూపాయలు చెత్త పన్ను అన్ని అమ్మకు తెలుసు. మీకు దమ్ముంటే అమ్మ చేత చెప్పించండి. పాదయాత్ర. టీచర్స్ అసలుకి చాలా మంచి టీచర్స్ అండి. నేను మా టీచర్స్ ని అసలు తప్పు పట్టను. తక్కువగా చూచాను అమ్మా, నిన్ను ఈ దేశానికి కాదమ్మా, శత్రు దేశానికి కాదు. ఎందుకంటే మా టీచర్స్ లేనిదే ఏం జరగదు. టీచింగ్ మంచిగా ఉంది, అంతా బాగుంది. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. స్కూల్ ఇంగ్లీష్ మీడియమే. ఈ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? కంగారు ఎంతురా చెప్తాను కదా. అంతా బానే ఉంది. ఎన్నిసార్లు చెప్పాలరా? అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. చేసేసాడు మీ బతుకులు చెడా. అయ్యో బతుకులా. పవన్ కళ్యాణ్, చంద్రబాబు వస్తారంటే అసలు వాళ్ళు రారు కూడా. ఏం కావాలి సార్? ప్రైవసీ కావాలి. ప్రైవసీ 2 ప్లేట్లు ఫ్రై. ప్రైవసీ 2 ప్లేట్లు ఫ్రై. పరిపాలన నాకు 15,000 ప్రతి ఇయర్ కి 15,000 వస్తుంది. కాళహస్తి నుంచి చంద్రబాబు మాత్రం రారండి. ఇప్పుడే చెప్తున్నా, చంద్రబాబు అస్సలకే రారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. అమ్మాయి ఆపే బాబోయ్, ఏముంది ఇందులో?
నీ దైత్యం తప్ప నాకేం పవన్ కళ్యాణ్ సార్ మీకు ఇప్పుడే చెప్తున్నా, మీరు యాక్టర్, సో యాక్టింగ్ చేసుకోండి. ఎవడు భయపడతాడు నాకు అర్థం కాదు. మీకు ఏం చేస్తారు మీరు? ఏం మీతో అవుతుంది ఏందని? రాజకీయాల్లో మీకు అనవసరం కూడా. జగన్ సార్ని రానివ్వండి ప్లీజ్. వరకు 300 ఉన్నట్టుంది ఇంటి పన్ను. అదే ఇంటి పన్నుని 1000 రూపాయలు ఇప్పుడు చేసాం. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? రే అభి, ప్రణవ్ గారు ఏమన్నారో విన్నావా? మా ఎడ్యుకేషన్ కోసం మేము చెప్తున్నాం అంతే. మాట్లాడిన తర్వాత అందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకోండి. చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేయండి, ఏదో చేయండి.